వస్తున్నా ఏంటంటే ఆఫ్టర్ శ్రీకరం సినిమా తర్వాత శర్వానంద్ గారు ఏంటంటే దాన్ని మించిన హైప్ లెవెల్లో తీసుకొని వస్తారేమో మూవీని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఏంటంటే చాలా డిసప్పాయింటెడ్ పోయా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ మూవీ. ఏంటంటే ఒక రొట్టె కంటెంట్ సినిమాని, ఒక రొటీన్ స్టోరీని తీసుకొచ్చి మనం ముందుకు పెట్టిర్రు. నిజంగా ఏంటంటే సినిమా థియేటర్ లో చూసినంత సేపు చిరాకు వచ్చేసింది భయ. ఏంటంటే ఇగో జెండు బాంబు కూడా తెచ్చుకున్న జేబులో, నీ అమ్మ ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి జెండు బాంబు రాసుకొని వస్తున్నా తల నెత్తికి. ఇంత తలకాయ నొప్పి, ఇంత హెడేక్ పెడతారని చెప్పేసి అని అనుకోలేదు. ఏంటంటే మామూలుగా ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే అది కూడా రొటీనే అనిపించింది. అది కూడా ఏమంత తలకెక్కలేదు. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎమోషన్ అంటే ఎట్లుండాలి, ఏడ్పించాలి. ఎమోషన్ అని అంటే లోపల గుండెలో నుంచి తన్నుకొని రావాలి బాధ అనేది. ఇదేంటంటే రొటీన్ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ గారు తీశారు తులసి అనే సినిమా, అండ్ చిరంజీవి గారు తీశారు డాడీ అనే సినిమా. అది ఎట్లుంటది, ఒక్కొక్క సెంటిమెంటల్ లెవెల్ గా ఒక ఏంటంటే గుండెలు నాకట్టుకునేటట్టు. ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సరిగా అందించలేకపోయారు. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే రొట్టె కంటెంట్. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ లోనేమో అదొకటి, అదేంటి ఏదో సస్పెన్స్, ఏదో థ్రిల్ అయ్యే ట్విస్ట్ ఉందేమో అని అనుకున్నాం. కానీ అసలు మామూలుగా హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ నడవాలి, కానీ హీరోయిన్ ఏందో నా ఫియాన్సీ అని అంటది. ఏదో ఒక తలకాయ ఒక ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చిరాకేస్తుంది భయ్య. ఏంటంటే ఇలాంటి స్టోరీని, ఇలాంటి పనికిమాలిన స్టోరీని శర్వానంద్ గారు ఎట్లా ఒప్పుకొని తీసుకున్నారో, దాన్ని ఎట్లా తెచ్చిరో ఏమో అసలు ఏమో అర్థం కాలేదు. నిజంగా ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఈ సినిమా చూడడానికి మాత్రం ఎవరు థియేటర్ కి రాకండి భయ్య. ఎందుకంటే డబ్బులు బొక్క, టైం బొక్క. అసలు ఏంటంటే మళ్ళా తలకాయ నొప్పి, ఏంటంటే టైం వేస్ట్. మీరు ఏదైనా చూడాలని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ సత్యభామ, సెకండ్ ప్రియారిటీ రక్షణ, థర్డ్ ప్రియారిటీ ప్రేమించద్దు. ఈ మూడు చూసుకోండి అంతే ఈ వీక్ లో. కానీ ఈ మూవీ జోలికి మాత్రం వెళ్ళకండి పోయి. పెద్ద ఏంటంటే హెడ్ఏక్, నెత్తి వల కొట్టుకోవాలి, సుత్తె తీసుకొని నెత్తి కొట్టుకోవాలి. అంత పెద్ద హెడ్ఏక్ సినిమా ఇది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని ఎంచుకోకండి. అంటే శర్వానంద్ గారికి, కృతి శెట్టి గారికి వాళ్ళకి మధ్యలో ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం పాయింట్అవుట్ చేసి చెప్పనక్కర్లేదు. వాళ్ళ యాక్టింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం రొట్టె సినిమా ఇది. అసలు ఎవరు కూడా ఈ వీక్ లో ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకుంటే మాత్రం ఈ సినిమాకి దయచేసి రాకండి. ఓకే, బ్యాడ్ ఫిక్స్ కంటిన్యూ అంటే అన్న ఏంటంటే మామూలుగా హీరోయిన్ గురించి మనం తప్పుగా చెప్పుకోవడానికి అట్లా లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆమె సరైన యాక్టింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అక్కడ స్టోరీ రాసే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కదా. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి ఏంటంటే వీళ్ళని తప్పు పట్టడానికి మనకు ఆస్కారం లేదు. మనం మెయిన్ గా ఏంటంటే తప్పు పట్టాల్సింది ఈ మూవీ తీసిన డైరెక్టర్ ని, ఈ స్టోరీ ఎంచుకొని తీసిన రైటర్లని వాళ్ళని అనాలి. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి ఏంటంటే హీరో హీరోయిన్స్ ని, యాక్టర్స్ ని ఏ రకంగా కూడా వీళ్ళెత్తి చూపించడానికి అవకాశం లేదు. ఓకే భయ్య, ఫ్యామిలీ లేడీస్ కి కానీ చాలా బాగుంది మూవీ. మా శర్వానంద్ 35th మూవీ కానీ చాలా నీట్ గా తీశారు సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా మాత్రం. కృతి శెట్టి యాక్టింగ్ కానీ, పిల్లల కోసం చిన్న పిల్లల యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు బాగున్నాయి. స్టోరీ మాకు కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. స్టోరీ మాకు కొత్తగా ఉంది. పిల్లల్ని తల్లిదండ్రులు యూఎస్ఏ పిల్లల కోసం ముందే వాళ్ళు ఎలా బాధపడతారని చూపించి చాలా బాగా. లాస్ట్ లో క్లైమాక్స్ కానీ చాలా ట్విస్ట్ చాలా బాగున్నాయి. సినిమా ఎక్సలెంట్ ఉంది. శర్వానంద్ యాక్టింగ్ మాత్రం సూపర్. కామెడీ చాలా బాగుంది. వెనల్ కిషోర్ వచ్చినప్పుడు కామెడీ కానీ, రాహుల్ రామకృష్ణ వచ్చిన కామెడీ కానీ చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం అస్సలు లేవు. ఫైట్ అనేది లాస్ట్ వరకు ఏం ఉండదు. చాలా బాగుంది ఫైట్స్ మాత్రం. లాగ్ అయిన స్టోరీ పరంగా లాగ్ వెళ్ళి స్టోరీ మాత్రం. స్టోరీ పరంగా శ్రీరామ ఫస్ట్ టైం స్టోరీ చాలా బాగా రాశాడు మాత్రం. రొటీన్ స్టోరీ ఏం లేదండి. అందరు చెప్తారా రొటీన్ స్టోరీ అంత కొత్తగా ఉంది స్టోరీ మాత్రం. ప్లస్ కృతి శెట్టి మాత్రం కంపల్సరీ అన్ని ఫ్లాప్స్ దీంతో హిట్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. టైం కుదిరినప్పుడు చూడండి. కృతి శెట్టి ఇంకా శర్వానంద్ మొత్తం మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకా అంతే, ఇట్స్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలంటే. అందరు యాక్టింగ్ బాగుంది. కామెడీ ఉంది ఫస్ట్ లో. లాగ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం లాగ్ ఉండేది. రొటీన్ అంటే కొంచెం రొటీనే, కానీ దానిలో కొన్ని ఫన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఫస్ట్ కొంచెం పిల్లలతో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. తర్వాత లాస్ట్కి వచ్చేపాటు కొంచెం బోర్గా అనిపిస్తుంది, కానీ ఎమోషనల్ టచ్ ఇచ్చేది కదా. సో కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ కి, పేరెంట్స్ కి అలా. కనెక్ట్. ఎలా ఉంది యాక్చువల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా, కొత్తదనం అంటే చూడండి. అంటే లొకేషన్స్ అవన్నీ కొంచెం బాగున్నాయి సినిమాలో.
హైనానే కొంచెం అలాగే ఉంది కానీ దీంట్లో స్టోరీ డిఫరెంట్. స్టోరీ మొత్తం చిన్న బాబు గురించి ఉందా? చిన్న బాబు గురించి చుట్టూ ఉంటుంది స్టోరీ బేసిక్ గా చెప్పాలంటే. ఇది ఇలాంటి స్టోరీస్ నార్మల్గా హాలీవుడ్ లో అలా తీస్తారు ఇప్పుడు. క్లైమాక్స్ Huh? శర్వానంద్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఆయన మామూలుగానే బాగా చేస్తారు ఫ్యామిలీ సినిమాలతో. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, అంటే ఒకటి రెండు బాగున్నాయి. ఆ టప్ప సాంగ్ బాగుంది. ఇంకా ఇంకొకటి సాంగ్ ఏంటి, ఫస్ట్ మనమే సాంగ్ బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది మంచిగా. ఆ మ్యూజిక్ మెయిన్ కదా, దానివల్లనే మంచిగా కనుక. ఇంతకుముందు డైలాగ్ చెప్పారు కదా, డైలాగ్ బ్రేక్ లో తిన్న షవర్మా, హిట్ కొట్టేసాడు చార్మింగ్ స్టార్ శర్మ.